కమ్యూనికేషన్ ఇస్ ద బెస్ట్ కీ టు స్పీకింగ్ ఎనీ లాంగ్వేజ్. అంతే కదా, ఎవరికి ఎలా అర్థం కావాలో, ఎలా వినాలో, ఎలా తెలుసుకోవాలో బెస్ట్ వే ఏంటంటే ఈ కమ్యూనికేషన్. ఇంకా మన మ్యాటర్లోకి వచ్చేద్దామా? మీ గ్రూప్ లో మీరు ఇంగ్లీష్ లో మాట్లాడడానికి రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. ట్రై చేసే ముందుగా గ్రూప్ లో నుంచి ఒక విత్తనం మొలుస్తుంది. నువ్వేం మాట్లాడడానికి, ఏం జవాబు ఇవ్వడానికి బ్యాక్గ్రౌండ్ నుంచి కౌంటర్ వస్తూ ఉంటుంది. ఫస్ట్ నువ్వు తెలుగే క్లారిటీగా మాట్లాడు, ఇంగ్లీష్ తర్వాత చూద్దాంలే అంటారు. లేదా నేను విన్న తర్వాత నేను ఇంగ్లీష్ స్టార్ట్ చేశాను. ఎలా అంటే యాక్చువల్లీ, ఫిజికలీ, మెంటలీ, ఫండమెంటలీ ఇలా చేస్తే ఎవరికేం అర్థం కాల. ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బట్ గ్రామర్ సమ్ టైమ్స్ గోయింగ్ టు విలేజ్. ఇది విన్న తర్వాత మా టీం అంతా ఎలా ఉంటుందో తెలుసా? గ్రామర్ విలేజ్కి వెళ్ళినా పర్వాలేదు కానీ మీనింగ్ సిటీలో ఉండాలి అంటారు. ఆ టైంలో మీనింగ్ ఏదైతే ఏంటి, కమ్యూనికేషన్ ఉంది కదా. నేను ఐ గోస్ట్ ఎస్టర్డే అన్నాను, వాళ్ళు అండర్స్టాండ్ చేసుకున్నారు, సో అక్కడ సక్సెస్ఫుల్ అయ్యింది కదా. కరెక్ట్, ఇంగ్లీష్ కాదు బట్ మెసేజ్ కరెక్ట్ గా వినేది కదా. రిమెంబర్ వన్ థింగ్, ఇంగ్లీష్ కరెక్ట్ కాకపోయినా పర్వాలేదు, కమ్యూనికేషన్ మాత్రం పక్కా ఉండాలి. అది ఉంటే లైఫ్ సెట్ అయిపోతుంది. అంతే కదా, నువ్వేం మాట్లాడినా ఏం చేసినా కానీ మాట్లాడినా వాటికి అర్థం కావాలి ఏంటంటే ఫస్ట్ కమ్యూనికేషన్ రావాలి. నేర్చుకో, పర్వాలేదు.